ప్రపంచంలో మూడవ సూపర్ పవర్ రానుందా? భారత్ అందులో కీలకంగా మారబోతోందా? భారత్, రష్యా, చైనా కలిసి సూపర్ పవర్‌గా అవతరించబోతున్నాయా? ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు యూఎస్, సోవియట్ యూనియన్ సూపర్ పవర్లుగా ఉండేవి. ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ పతనమైంది, వెనకబడిపోయింది. చైనా, యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చెందినప్పటికీ సూపర్ పవర్ స్థాయిని అందుకోలేకపోయారు. యూఎస్ ఏకఛత్రాధిపత్యం మొదలైంది. ఆ యూఎస్ ఏకఛత్రాధిపత్యం అనేది ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న పరిస్థితులు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల పిచ్చి కారణంగా భారత్ చైనాకి దగ్గరగా వెళ్తున్న పరిస్థితులు. రష్యా ఎప్పటికీ భారత్‌కి మిత్రదేశంగానే ఉంది. చైనా మరోవైపు ఆర్థిక పరంగా యూఎస్‌ని ఢీకొనగల సత్తా ఉన్న దేశం. ఇప్పుడు రష్యా, చైనా, భారత్ కనుక కలిస్తే కేవలం మార్కెట్‌ని చూసుకుని విర్రవీగుతున్న యూఎస్‌కి కొంతవరకు చెక్ పెట్టగలిగే అవకాశం ఉంటుంది. అది ప్రస్తుతం అయితే మాత్రం ఈ సాధ్యాసాధ్యాలపైన చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్న. ఎందుకంటే చైనా మన మీద నిజంగా సూపర్ పవర్ కింద అవతరిస్తే ఫ్యూచర్‌లో మన మీద చైనా పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే యూఎస్ మార్కెట్ మనకి భారత్ కంటే సంపన్న మార్కెట్ కాబట్టి దాని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ లేకపోతే జియో ఎకనామిక్ సిచ్యుయేషన్ ఓవర్ నైట్ మారవు. బట్ స్టిల్ భారత్, రష్యా, చైనా కనుక కలిస్తే కనుక ఖచ్చితంగా యూఎస్కి తాత్కాలికంగా అయినా సరే చెక్ పెట్టగలవు అనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.